ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలు సంతోషాలతో వర్ధిల్లాలని యేసయ్య నామంలో తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనము. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. ఆమెన్. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. అవును, మన దేవుడు కృపాన్ని కుమ్మరించే దేవుడు కాబట్టి మనకు ఎత్తైన కోట అయిన స్థలంలో మనల్ని నిలవబెట్టే దేవుడు. కానీ దావీదు ఊహించలేదు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఒక దేశానికి రాజునైతాడు అని దావీదు ఊహించలేదు. కానీ దేవుడు ఊహించాడు, దేవుడి చిత్తాన్ని చేశాడు. అందుకే దావీదు భక్తుడు, నేను అనుకోలేదు తండ్రి నాకు ఇటువంటి జీవితాన్ని ఇస్తావు అని. అందుకే నాకు దేవుడు ఎత్తైన కోటగా ఉంచాడు, కృపగల దేవుడుగా ఉన్నాడు నాకు. కాబట్టి నా బలమా, నాలో ఉన్న సమస్తమా నిన్నే కీర్తిస్తానయ్యా అని దావీదు భక్తుడు చూడండి. కీర్తనకారుడైన దావీదు భక్తుడు ఎంతగా వేడుకుంటున్నాడంటే తనని ఎంతగా ఆరాధించాడు అనేది ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు తనని ఎంత హెచ్చైన స్థలంలో ఉంచాడనేది మనకి కీర్తన గ్రంథం మొత్తం చదివితే తెలుస్తుంది. ప్రతి ఒక్క విషయాల్లో దేవుడు ఎట్లా తనని కాపాడాడు. అందుకే దేవుడు శ్రేష్ఠుడు, దావీదు కుమారుడా అనిపించుకున్నాడు దేవుడు.